ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో జరగబోయే మాదిగల ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరిలోని రావి భద్రారెడ్డి గార్డెన్స్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సదస్సును నిర్వహించగా మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. హైదరాబాద్లో జరిగే ధర్మయుద్ధ సభ ఏ, బి, సి, డి వర్గీకరణకు చివరి ఘట్టమని, పెద్ద ఎత్తున తరలివచ్చి పెరేడ్ గ్రౌండ్స్లో మాదిగల బలం చాటాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా జరుగుతున్న ఈ పోరాటం ప్రస్తుతం చాలా కీలక దశకు చేరిన సమయంలో వర్గీకరణ సాధించుకునే ఒక అంతిమ యుద్ధంలో భాగంగా ఈ ధర్మ యుద్ధం పెట్టాల్సి వస్తుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సమాజం ఉన్నది, అన్ని పార్టీలు ఉన్నాయి. వర్గీకరణ కోసం పోరాడే శక్తి ఎంఆర్పీఎస్కున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఈ చివరి ఘట్టంలో గుర్తు చేయడం కోసమే అంతిమంగా వర్గీకరణ సాధించుకునే చివరి ఘట్టంలో మాదిగ జాతిని గెలిపిస్తామని ఆ సంపూర్ణ విశ్వాసం మాకున్నదని చెప్పి స్పష్టం చేశారు.